పాపం ఎలాంటిదంటే అది చేసేటప్పుడు చేసే వాళ్ళకి భలే మజాగా అనిపిస్తుంది. ఎంత హాయిగా ఉంటుందో, ఎంత బాగుంటుందో. కానీ తెలుసా, మన రక్తం మనమే తాగుతున్నట్టు సాతాను మనల్ని మోసం చేస్తున్నాడు. మనల్ని మనమే నాశనం చేసుకుంటామండి. మనకి ఇది గ్రహింపులో ఉండాలి. రక్షణ పొందినోళ్ళు అందరూ వినండి. ఎందుకంటే రక్షణ పొందినోళ్ళు కూడా ఈరోజు పాపం చేయడానికి భయపడట్లా. పాపము అలవాటుగా మారిపోయింది, పాపము ఆచారంగా మారిపోయింది. భయపడట్లా. పాపంతో సంఘము రాజీ పడింది, లోకంతో, పాపంతో. ఇంత ఫీలింగ్ కూడా లేకుండా పాపం చేయటం ఒప్పుకోవడం, పాపం చేయటం ఒప్పుకోవడం. ఒప్పుకుంటే గడిగేస్తాడుగా, ఆఫర్ ఉంది కదా, యేసు రక్తం ఉంది కదా. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగున్, ఓ పాపి అందు మునుగుమో పాపము పోవును. 6 రోజులు చేయటం, ఆదివారం రావటం, ఈ పాట పాడటం, ప్రభు బల్లో చేయటం, పాపాలు గడిగేసుకోవటం, పోవటం, మళ్ళీ ఫ్రెష్గా మొదలు పెట్టడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు నమ్మదగిన వాడు, ఆయన అన్యాయస్తుడు కాదు. నువ్వు ఒప్పుకున్న పాపాలు క్షమిస్తాడు, కడిగేస్తాడు, కాదని కాదు. కానీ ఏ దేహముతో అది చేశావో, ఏ దేహముతో అది చేశామో దాని ఫలితాన్ని మాత్రం దేహం తప్పనిసరిగా అనుభవించాల్సి ఉంటుంది. అది మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే పాపము ఎప్పుడు కూడా వేదనని, దుఃఖాన్ని, శాపాన్ని, ఓటమిని, బాధనే మిగులుస్తుంది. కానీ అది ఎప్పుడు మనకి నెమ్మదిని, ఆనందాన్ని, విజయాన్ని ఇవ్వజాలదు.